హలో మామ అందరికీ. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అలాగే నిన్న వీడియోకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే థ్యాంక్స్ మామ. అలాగే ఈ వీడియోలో మీకు చెప్పినట్లుగానే వెపన్స్ గురించి అయితే పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మామ. అంటే ఇందులో మొత్తం వెపన్స్ గురించి చూస్తే సేమ్ మెల్లీ, ఈవో ఎక్స్ అలాగే ఆర్మరీ అనేవైతే ఉంటాయి. ఇందులో మనం ఇంక పూర్తిగా వెపన్స్ గురించి తెలుసుకోవాలని చూస్తే ఆజ్‌వల్‌లో అయితే మొత్తం 3 రైఫిల్స్ ఉంటాయి మామ. అందులో అయితే A27 లాకస్ట్ అనే ఒక గన్ ఉంటుంది. నన్నడిగితే ఇక్కడ ఈ 3 వెపన్స్‌లో అయితే అంటే లాంగ్ రేంజ్‌కి మించి అంటే ఎస్ఎఫ్ఆర్ 4 అనేది చాలా బెస్ట్ వెపన్ అనమాట. మీరు ఒకవేళ ప్రే చేస్తాం, లాంగ్ రేంజ్ నుంచి ఆడతాం అనుకుంటే మాత్రం నేనైతే 100% సజెస్ట్ చేసేది ఎస్ఎఫ్ఆర్ 4 మామ. ఇంక నెక్స్ట్ అంటే AK-47 నన్నడిగితే ఇప్పటికొచ్చి బ్యాటిల్ రాయల్స్ గేమ్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఈ AK-47 గురించి అయితే తెలిసే ఉంటుంది. ఇంకా స్నైపర్ విషయానికి వచ్చేసరికి వాంటేజ్ అనేది ఒక వెపన్ ఉంది. నెక్స్ట్ విగిల్ SR40 అనేది ఒక గన్ ఉంది. అంటే నేను 100లో 100% సజెస్ట్ చేసేదైతే వాంటేజ్ మామ. దీని డ్యామేజ్ కూడా 185 ఉంది. అలాగే ఫైర్ రేట్ అయితే 40 అనమాట. ఇంకా వెపన్ గురించి అయితే చెప్పక్కర్లేదనమాట. అంటే లాంగ్ రేంజ్ నుంచి అలాగే స్నైపింగ్ అంటే ఇష్టం ఉండి స్నైపింగ్ బాగా చేయగలము అని నమ్మకం ఉంటేనే స్నైపర్ అయితే తీయండి. నెక్స్ట్ షార్ట్ రేంజ్. ప్రతి ఒక్కరికి ఇష్టమైన వెపన్స్ అంటేనే షార్ట్ రేంజ్. అందులోనూ షార్ట్ గన్స్ అనమాట. ఇందులో టోటల్ 2 షార్ట్ గన్స్ అయితే ఉన్నాయి. ఇందులో అయితే ఫ మనం చూసుకున్నట్లయితే ఆర్బిటర్ 2 అనే ఒక వెపన్ ఉంది మామ. ఇది బెస్ట్ షార్ట్ రేంజ్ గన్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే కిస్మెట్ CS-10 అంటే అన్న ఈ 2 చూడడానికి యూనిక్‌గా ఉన్నాయి, బాగున్నాయి కదా! ఈ 2 వెపన్స్ సమానంగానే డ్యామేజ్ ఇస్తాయా అంటే కాదు. కిస్మెట్ CS-10 అనేది మాత్రం బెస్ట్ వెపన్ అనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు డ్యామేజ్ 14, ఫైర్ రేట్ 80 అలాగే ప్రిసిజన్ 25, మూవబిలిటీ 82, యామో 6, కంట్రోల్ 48. అదేవిధంగా మనం ఆర్బిటర్ 2తో కంపేర్ చేసుకున్నట్లయితే ఆర్బిటర్ 2కి డ్యామేజ్ అనేది 12, ఫైర్ రేట్ 105, ప్రిసిజన్ 30, మూవబిలిటీ 79, యామో 8, కంట్రోల్ 52. కానీ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మరీ షార్ట్ రేంజ్ ఆడతాము అనుకుంటే మాత్రం కెస్మెట్ CS-10 నేను సజెస్ట్ చేస్తాను మామ. నెక్స్ట్ అందరికీ ఇష్టం అంటే షార్ట్ రేంజ్లో కూడా గట్టిగా స్ప్రే చేస్తాం అనుకున్న వాళ్ళకి మాత్రం SMGలో అయితే టెంపెస్ట్ CFA, నెక్స్ట్ వి ఫ్యూరీ మామ. ఈ 2 వెపన్స్‌లో ఏ వెపన్‌కి మీరు సజెస్ట్ చేస్తారు అని అడిగితే నేనైతే 100కి 100% టెంపెస్ట్ CFA సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వెపన్ మాత్రం వేరే లెవెల్ అనమాట. మనం షార్ట్ రేంజ్ అనే కాదు, లాంగ్ రేంజ్ అనే కాదు, కరెక్ట్‌గా మనం మీడియంలో ఉన్నా సరే కవర్ చేయగలుగుతాం. అంటే మీరు కరెక్ట్‌గా చూసి షార్ట్ రేంజ్‌లోని స్ప్రే చేస్తామన్నా, అలాగే కొంచెం మీడియంలో ఉండి కూడా మేము అటాక్ చేయాలనుకుంటున్నాం, కరెక్ట్‌గా ఫైర్ చేస్తాం అనుకుంటే టెంపెస్ట్ CFA బెటర్. అంతకన్నా మేము వెరీ షార్ట్ రేంజ్‌కెళ్ళి స్ప్రే ఆడతామంటే ఫుల్ అటాక్‌కి వెళ్ళిపోతాం రష్ అనుకుంటే మాత్రం వి ఫ్యూరీ నేను సజెస్ట్ చేస్తాను. అంటే ఏంటన్నా 2 వెపన్స్ కూడా మీరే సజెస్ట్ చేసి మీరు ఇదే బెస్ట్ అంటున్నారు అంటే 100లో 100% వి ఫ్యూరీ బెస్ట్ మామ. ఇక్కడ మీరు వెపన్ స్టాట్స్ చూసినా సరే మీకు అర్థమైపోతుందనమాట. నెక్స్ట్ హ్యాండ్ గన్స్‌లోకి వచ్చేసరికి మీరంటే ఇక్కడ మొత్తం 3 వెపన్స్ అయితే ఉన్నాయి. ఇందులో జడ్జ్‌మెంట్ హ్యాండ్ క్యానన్ డ్యామేజ్ చూస్తే 100, ఫైర్ రేట్ 80, ప్రెసిజన్ 92, మూవబిలిటీ 93, యామో 6, కంట్రోల్ 80. అంటే ఈ వెపన్ మనం సింపుల్‌గా కంట్రోల్ చేయొచ్చు. కానీ మనం లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ ఒకవేళ ఏ వెపన్ దొరకకపోతే ఏం చేస్తారు? పొరపాటున చిన్న తేడా వచ్చినా సరే చనిపోతాం. నెక్స్ట్ R4 FTR ఫుల్ ఆటో రివాల్వర్. అంటే ఇది మనకి అంటే మన స్కోప్ పెట్టి యూజ్ చేసినా ఎలా యూజ్ చేసినా సరే మనకి సింపుల్‌గా యూజ్ చేయొచ్చనమాట ఈ వెపన్. నెక్స్ట్ బెరెటా M9. నన్నడిగితే ఈ 3 వెపన్స్‌లోని కూడా మనం హ్యాండ్ గన్‌గా బాగా యూజ్ చేయగలిగిందయితే జడ్జ్‌మెంట్ మాత్రమే. నెక్స్ట్ LMG విషయానికొస్తే ఇక్కడ 2 వెపన్స్ అయితే ఉన్నాయి మామ. డెవాస్టాటర్ లైట్ మెషినింగ్ గన్ అనమాట. మనం చూస్తే ఇక్కడ డ్యామేజ్ 21 ఉంది, ఫైర్ రేట్ 550 ఉంది, ప్రెసిజన్ 50 ఉంది, మూవబిలిటీ 63 ఉంది, యామో 32, కంట్రోల్ 31. మామ నన్నడిగితే ఈ వెపన్ యూజ్ చేయకపోతేనే మంచిది. అంటే వెపన్ రీలోడ్ స్లోగా అవుతుంది. ప్లస్ డ్యామేజ్ కూడా తక్కువ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైడెంట్ V35
ఇందులో వెపన్ స్టాట్స్ చూస్తే మాత్రం వెపన్ డ్యామేజ్ మాత్రం 26, ఫైర్ రేట్ 350, ప్రిసిషన్ 55, మూవబిలిటీ 77, యామో చూసేసరికి 77, యామో 32, కంట్రోల్ 45. చూస్తే వెపన్స్ చూడడానికి భారీగా ఉంటాయి కానీ డ్యామేజ్ ఏంటి ఉండదు. సరిగ్గా యూజ్ చేయకపోతే మనం అక్కడే నాక్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా లాస్ట్ అండ్ బట్ లీస్ట్ యాక్షన్. ఈ వెపన్ చూస్తే నాకు ఫస్ట్ నుంచి ఒకటే అర్థం కావట్లేదు. ఇది గన్నా లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ మిషనా ఏంటి అసలు? ఈ డిజైన్ ఎలా చేసారో కూడా నాకు అర్థం కావట్లేదు మామ. చూస్తే మీరే చూడండి, ఇది చూస్తే ముందు నుంచి కాల్చాలా వెనకాల నుంచి కాల్చాలా కూడా అర్థం కావట్లేదు. కానీ యక్ష అంటే మాత్రం బెస్ట్ గన్ అనమాట ఈ గేమ్ మొత్తంలో. డ్యామేజ్ 200, ఫైర్ రేట్ 50, ప్రెసిజన్ 90, మూవబిలిటీ 0, యామో 8, కంట్రోల్ 45. మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే వోల్కా యక్ష ఎనర్జీ వెపన్ మాత్రం పిచ్చెక్కిస్తుంది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. రేపు వీడియోలో అయితే సెన్సిటివిటీ గురించి అయితే చెప్తాను మామ. అంటే గేమ్లో పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అంటే కరెక్ట్గా ఎనిమిపై ఏం ఎలా లాక్ అవుతుంది అంటే సెన్సిటివిటీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు ఆ సెన్సిటివిటీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్కడ ఎలా అంటే ఏ పాయింట్ ఎలా పెడితే ఎంత బాగా కనెక్ట్ అవుతుంది, ఎనిమిపై ఎలా ఏం లాక్ అవుతుంది అనేది మాత్రం ప్రతి పాయింట్ కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. లవ్ యూ గాయ్స్, బాయ్ బాయ్. రేపు వీడియోలో కలుసుకుందాం.